వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఇచ్చాం, జోగి రమేష్ చేసిన పాపమే శాపమైందా అని చెప్పేసి. ఈరోజు జోగి రమేష్ కొడుకు అంబాపురం భూముల వ్యవహారంలో, అగ్రిగోల్డ్కి సంబంధించి అంబాపురం భూముల వ్యవహారంలో డైరెక్ట్ ఆయన ఇన్వాల్వ్మెంట్, జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ అండ్ దెన్ జోగి రమేష్ కొడుకు ఇన్వాల్వ్మెంట్తో జోగి రమేష్ కొడుకుని ఈరోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అయితే ఇదే సమయంలో జోగి రమేష్ చూసుకున్నట్లయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాటకు ముందు ఆయన క్యాష్ కార్డ్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలను అణిచేసే ప్రయత్నం జరుగుతోంది. బీసీల మీద చంద్రబాబు సర్కార్ కుట్ర చేస్తోందంటూ కూడా జోగి రమేష్ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి. మరోవైపు చూసినట్లయితే వాళ్ళ వైఫ్ కూడా ఈ రోజున జోగి రమేష్ వైఫ్ కూడా సెంటిమెంట్ డైలాగులు వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు ఈ ఆర్తనాదాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇదే జోగి రమేష్ వైఫ్ ఆ రోజు జోగి రమేష్ ఇంత దూకుడుగా వెళ్ళొద్దు, ఇంత అత్యుత్సాహంతో వెళ్ళొద్దు, ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు అని కూడా ఆమె ఎందుకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు? ఇదైతే మాత్రం చాలా సీరియస్గా అక్కడ హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక మాటకు ముందు ఈరోజు జోగి రమేష్ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మాటకు ముందు తన కొడుకును అరెస్ట్ చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆయన కూడా సిఐడి విచారణ కూడా అటెండ్ అయి ఉన్నారు. త్వరలోనే ఆయన అరెస్ట్ కూడా తథ్యమనే ప్రచారం అయితే ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోవాలి ఆయన అరెస్ట్ కూడా. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నారు, ఈయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన కొడుకు పేరు మీదకి ఆ భూములు రావు. సో అలాంటిది జోగి రమేష్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు కుటుంబ ప్రభుత్వం అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ మన ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా మందిలో నడుస్తున్న చర్చ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి. ఆయన ఈవీఎంస్ పగలగొట్టారు, ప్రత్యక్షంగా ఆ వీడియో బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. దెన్ ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది ఆ ఇష్యూను. దెన్ ఆయన ఎన్నికల ముందు ఈసీ అరెస్ట్ చేయమని చెప్పినప్పటికీ ఆ రోజు ఆయన అబ్స్కాండ్ అయినారు. ఎన్నికల తర్వాత ఆయన అప్పటికే హైకోర్టు నుంచి ఓర్టు కూడా పొందున్నారు. ఎన్నికల తర్వాత ఈసీ డైరెక్షన్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఆయన పరామర్శిస్తూ వచ్చారు, సమర్థించారు కూడా ఈవీఎం పగలగొడతాన్ని. ఇక పిన్నెల్లి అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూగా చూడలేము దాన్ని, పిన్నెల్లి అరెస్ట్ని. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రెడ్ బుక్ లోకేష్కో దీన్ని ఆపాదిస్తున్నా అది ఆల్రెడీ ఈసీ డైరెక్షన్లో ఆయన మీద కేసు ఫైల్ అయ్యింది. సో అలాంటి పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్ట్ని టీడీపీకి ఉన్న సంబంధాన్ని అయితే మనం ఇక్కడ చెప్పుకోలేము, సంబంధం ఉందని చెప్పలేము కూడా. అయితే ఆ వీడియో లోకేష్ ట్విట్టర్ నుంచే వచ్చిందని చెప్పి కూడా వైఎస్ఆర్సీ పైన ఇప్పటికీ టార్గెట్ చేస్తూ ఉంది. అది లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చినా, లేకపోతే పిన్నెల్లి తమ్ముడు ట్విట్టర్ నుంచి వచ్చినా, లేకపోతే వాళ్ళ భార్య సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినా, పిన్నెల్లి చేసింది ఈవీఎం పగలకూడదు అనేది తప్పు. కాబట్టి ఈరోజు ఈసీ డైరెక్షన్స్ అలా ఉన్నాయి, ఆయన జైల్లో ఉన్నారు దాని ప్రతిఫలంగా. దెన్ ఇక్కడ చూసినట్లయితే మనం ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ రోజున జోగి రమేష్ విషయానికి వచ్చినట్లయితే, జోగి రమేష్ అనేక రకాలుగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం వాయిస్ వినిపిస్తూ వచ్చారు. ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చుకోగలిగారు. మరి రోజా అంతా కొడాలి నాని అంత లెవెల్లో మాట్లాడకపోయినా, అంత సబ్జెక్ట్ లేకపోయినా, బట్ ఆ స్థాయిలో జోగి రమేష్ ఎప్పుడు కూడా అసంబద్ధ వాక్యాలతో చాలాసార్లు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వీళ్ళందరూ పనిచేస్తే, తనకు మంత్రి పదవి రావడం కోసం జోగి రమేష్ చాలా దూరం వెళ్ళి పనిచేశారు. యాక్చువల్గా మనం చూస్తే జోగి రమేష్ 2014 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీలో చేరున్నారు. అండ్ దెన్ 14 ఎన్నికల్లో మైలవరం టికెట్ నుంచి పోటీ చేశారు. ఆ రోజు దేవినేని ఉమా చేతిలో ఓడిపోయినారు. అయినా సరే మైలవరం మీద ఆయనకు ప్రేమ పోలేదు. 2019 వచ్చేటప్పటికే మళ్ళీ ఆయన తీసుకెళ్లి పెడల్లోనే ఎక్స్పెరిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి వేలు ఆ రోజు పెడల్ నుంచి జోగి రమేష్ గెలుచున్నారు. గెలిచిన తర్వాత అదే జిల్లా నుంచి చూస్తే ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. ఏదైతే అదే జిల్లాకు చెందిన తలసిల్ల గ్రౌండ్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు వస్తే, ఇలాంటి వాళ్ళ ముగ్గురికి కూడా మంత్రి పదవులు రావడం జరిగింది. ఒక వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, ఒక పేరి నాని కానీ, ఒక కొడాలి నాని కానీ. దెన్ ఆ రోజు జోగి రమేష్ అయితే తాను వీళ్ళలో అందరికంటే తాను ముందొచ్చినా తనకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి లేదనే ఆవేదనలో చాలా రోజులు ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఆయన సెకండ్ ఎక్స్పాన్షన్లో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ముందు నుంచే తాను ఏదో ఒకటి పని చేస్తే కానీ, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడితే కానీ తనకి మంత్రి పదవి రాదని లెక్కలు కట్టారు. ఆ క్రమంలోనే ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదే దాడికి వెళ్ళి ఉన్నారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు నివాసానికి చాలా తన అనుచరులను తీసుకుని వెళ్ళి ఆయన దాడికి పాల్పడడం జరిగింది, కారణాలు లేకుండానే. అలా చూస్తే ఆయన సిఆర్పిఎఫ్ ప్రొటెక్టివ్ 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశారు. 15 ఏళ్ళకి పైగా సీఎంగా పనిచేశారు. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి, జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం. అలాంటి నేత సిఆర్పిఎఫ్ ప్రొటెక్టివ్ ఇంటి మీదకి ఆ రోజున ఆయన దాడికి వెళ్ళడం జరిగింది. దాడికి వెళ్తమే కాదు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు టీడీపీ తరఫు నుంచి దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది, లైక్ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు. దెన్ ఆ తర్వాత చూస్తే ఈరోజు వీడియోలో అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చూసిన వాళ్ళు ఆ ఇష్యూని, టీడీపీ నేతలు ఎవరో ఒకరిని చంపేసి అవతల పడేస్తే చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఉంటారు అంటూ కూడా జోగి రమేష్ ఆ రోజు చేసిన కామెంట్స్ ఈ రోజు వైరల్ అవుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు బయటికి పరామర్శిద్దామని బయటకు వస్తా అంటే ఆయన ఇంటికి కూడా తాళ్లు కట్టేసే పరిస్థితి అయితే ఉంది ఆ రోజు పోలీసులు బయటికి రాకుండా. ఇలా ఏకంగా ఒక మాజీ సీఎం ఇంటి మీదకే వెళ్ళిన ఒక వ్యక్తిని దగ్గరకు తీసుకొని
ఆయనకు మంత్రి పదవి కట్టబెడతాం అనేది నాకు తెలిసి ఆ ఓల్డ్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ పాలిటిక్స్లో కూడా ఎక్కడ జరుగుండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగారు దీన్ని. అంతేకాదు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చిన రేపు ఏదన్నా తేడా వస్తే నా ఇంటి మీద కూడా వస్తాడనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉండుంటే నిజంగా అలా చేసేవాళ్ళు కాదేమో. సో అలా జోగి రమేష్ని ప్యాంపర్ చేశారు. ఒక బూత్ మాట తిడితే మంత్రి పదవి, లోకేష్ని బూతులతో రెచ్చిపోతే రోజాకు మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్కి మంత్రి పదవి. అలా ఏదైనా మంత్రి పదవి ఇవ్వాలి అంటే సీఎంఓ నుంచి వాళ్ళ కాంటాక్ట్ మీద చర్చ జరుగుతుంది. వాళ్ళ బ్యాక్ ఎండ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళకి ఎలా ప్రొఫైల్ ఎంబోజ్ చేసుకున్నారు వాళ్ళు అనే దాని మీద ఫోకస్ పెడతారు. ఏదైనా కాంట్రవర్సీలు ఉంటే అసలు మంత్రి పదవి తీసుకునేందుకు కూడా సందేహిస్తారు సీఎంఓ నుంచి కానీ సీఎం సెలెక్ట్ చేసేందుకు కూడా. సో కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే క్రైటీరియా ఏంటంటే బూతులు తిట్టేవాళ్ళు, బూతులను ఎండార్స్ చేసేవాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి ఇళ్ల మీద దాడికి వెళ్ళేవాళ్ళు, పార్టీ కార్యాలయాల మీద వెనక ముందు చూడకుండా దాడి చేసేవాళ్ళు. ఇలాంటివి మాత్రమే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి వెళ్ళాలంటే ఒక క్రైటీరియా. దెన్ జోగి రమేష్కి మంత్రి పదవి లభించింది. ఇంకా మంత్రి అయిన తర్వాత ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని అనుకోవాలి. ఎందుకంటే జిల్లాలో ఇంకెవ్వరికి మంత్రి పదవి దక్కలేదు సెకండ్ ఎక్స్పాన్షన్లో. ఓన్లీ జోగి రమేష్కే మంత్రి పదవి దక్కింది. ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక మంత్రి పదవి దక్కిన దగ్గర నుంచి అటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం అనేది ఈరోజు చాలా చిన్నదే. అనేక రకాల ఇష్యూల్లో జోగి రమేష్ ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. తన పక్కనే వసంత కృష్ణ ప్రసాద్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మైలవరం ఎమ్మెల్యేగా. తాను మంత్రి అయిన దగ్గర నుంచి అతనికి నిద్ర లేకుండా చేశాడు జోగి రమేష్. బద్దాగా వెళ్ళి జోగి రమేష్ మైలవరం కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ కావడం, ఏదైతే ఆయన విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో ప్రోటోకాల్ ఫాలో కాకపోవడం, ఇలా అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం. జోగి రమేష్ తనని ఇంత సఫికేషన్ గురి చేస్తున్న పాపం సైలెంట్గా ఉంటూ వచ్చారు వసంత కృష్ణ ప్రసాద్. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన కష్టాలేంటి, తన సమస్యలు ఏంటి అని చెప్పుకునే ప్రయత్నం చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం జోగి రమేష్ వైపే మొగ్గు చూపారు. ఈరోజు అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి అంబాపురం భూములు అనేవి జోగి రమేష్ చేసిన అకృత్యాల్లో చాలా చిన్నవే అవి. తన కొడుకు అరెస్ట్ కావడం అనేది కూడా చాలా చిన్నదే. కానీ ఈరోజు చూసినట్లయితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినారు. ఆ కేసు ఇంకా పెద్దది. ఆ విషయంలో జోగి రమేష్ మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టబోతూ ఉంది. సో దాని మీద ఫోకస్ పెడితే జోగి రమేష్ కూడా ఈరోజు కటకటాలు లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. జైలు ఊచలు లెక్కించాల్సి కూడా ఉంటుంది. సో అందుకే అది చాలా చిన్న తప్పుగా చెప్పలేము. ఆల్రెడీ జోగి రమేష్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నారు. దెన్ అక్కడి నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అలాంటి జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం అత్యుత్సాహంతో అది నిజంగా తప్పు కాదు, అది నిజంగా పాపం ఆయన చేసింది. ఆ పాపాలే ఇప్పుడు ఆయన శాపాలే వెంటాడుతున్నాయి అంటే అవునని చెప్పుకోవాలి. టీడీపీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లోకేష్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రోజా కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక వంశీ, ఒక నాని లాంటి వాళ్ళు కావచ్చు. కానీ అందరికంటే ముందుగా ఫస్ట్ టార్గెట్ అయింది ఈరోజు జోగి రమేష్. ఎందుకంటే ఆయన చేసినది మామూలు విషయం అయితే కాదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడికి వెళ్ళడం అనేది సిఆర్పీఎఫ్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా Z+ సెక్యూరిటీలో ఉంటారు ఆయన. దెన్ ఈరోజు జోగి రమేష్ చేసిన పాపాలే ఆయనకి శాపాలైనాయి అనే కంటే ముందు జోగి రమేష్ చూపించిన అత్యుత్సాహమే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు అవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఎదుటి వాళ్ళ వైపు 1,000 చూపిస్తే తనకల్లి 4,000 చూపిస్తాయన్న విధంగా జోగి రమేష్ అయితే చుట్టుముడుతూ ఉన్నాయి. సో ఆయన కొడుకే కాదు ఈ రోజున జోగి రమేష్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి నుంచి తప్పించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్